హలో అండి. ఎప్పుడైనా ఎగ్ బుజ్జియా కావాలంటే కారంగా అయితే ఇది ట్రై చేయండి. సూపర్‌గా ఉంటది. ఎలా చేసేద్దామో చూసేసేయండి. పచ్చిమిర్చి, ఉల్లిపాయ ఏసుకొని మొత్తం ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చిందనుకో టమాటా కూడా ఏసేసుకోవాలి. టమాటా కొద్దిగా బాగా మగ్గనిస్తారు. సాల్ట్ ఏసుకొని మొత్తం కలిపేసుకోవాలి. మొత్తం కలుపుకొని మూత పెట్టుకోవాలి. మూత పెడితే కొద్దిగా ఆయిల్ మొత్తం పైకి తేలేలాగా మొత్తం కలపాలి. అప్పటికి టమాటాలు కూడా మిక్స్ అయిపోతాయి. అల్లం పేస్ట్ కొద్దిగా, పసుపు, కారం అయితే కారం అది ఏసుకొని ధనియా మసాలా కూడా ఏసేసుకోవాలి. ధనియా మసాలా ఏసుకొని మొత్తం కలిపేసుకోవాలి. పచ్చి వాసన పోయేదాకా. అల్లం వేసినాం కాబట్టి పచ్చి వాసన అంతా పోయిందాకా ఆయిల్ మొత్తం పైకి తేలితే ఎగ్స్ మొత్తం ఏసేసుకోవాలి. ఎగ్స్ అన్నీ ఏసేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. ఎగ్స్ అన్నీ ఏసుకొని మొత్తం కలిపేసుకోవాలి. మొత్తం కలిసిపోయి సాల్ట్ అయితే ఎయ్యాలి కంపల్సరీ. సాల్ట్ అది ఏసి మొత్తం కలుపుతుంటే మనకు బుజ్జి అయితే తయారైపోతది. మొత్తం కొద్దిగా ఫ్రై అయ్యాక దాని మీద గరం మసాలా, చికెన్ మసాలా అయితే ఇంకా టేస్ట్ అయితే అదిరిపోతది. వేడి వేడి అన్నంతోటి తిని చూడండి. ట్రై చేయండి. సూపర్‌గా ఉంటది. నాకైతే చాలా బాగా నచ్చింది. నచ్చిందో లేదో కామెంట్ చేయండి. లైక్, షేర్,